గైస్ కరెక్ట్గా 3 వీక్స్ బ్యాక్ ఏమో థియేటర్స్లో చౌర్యపాఠం అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, సినిమాపై తనకున్న పిచ్చితో తన దగ్గరున్న మనీ మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన మన హీరో ఏమో తన ఫ్రెండ్స్తో కలిసి ధనపల్లి అనే విలేజ్లో ఉన్న బ్యాంక్ని రాబరీ చేయడానికి వెళ్తాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, మన హీరో తన ఫ్రెండ్స్తో కలిసి అలా వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదండి, ఇంట్రెస్టింగ్ గానే రన్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా పర్లేదు, సెకండ్ హాఫ్ పై మనకుండే ఇంట్రెస్ట్ ని పెంచే విధంగా బాగానే ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఆ బ్యాంక్ రాబరీ చుట్టూ వచ్చే సీన్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పాలండి. ఇంకా ఇందులో మెయిన్ లీడ్స్ గా చేసిన పర్సన్స్ తో పాటు చాలా మంది యాక్టర్స్ కొత్త వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో సినిమాటోగ్రఫీ, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీని ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లోగా అండ్ ప్రిడిక్టబుల్ గా రన్ అవుతుందండి. సో ఇది ఈ మూవీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. అలాగే ఇందులో మెయిన్ లీడ్స్ మధ్య రన్ అయ్యే లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ హీరోయిన్ కూడా అనవసరంగా పెట్టారేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ చౌర్యపాఠం మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.